ఆ డేవిడ్ ఇంకా బయటే ఉన్నాడు. వాళ్ళు ఇంకా నిద్రపోయినట్లేదు. దాని చావు కళ్ళారా చూడాలనంత కసిగా ఉంది. తొందరపడకు, ఇంకో అరగంటలో డాక్టర్ వస్తాడు. ఈలోపు భూమిని గుట్టు చప్పుడు కాకుండా లేపేస్తే మనం హ్యాపీగా ప్రూఫ్స్ చూపించి శవాన్ని తీసుకుని బయటపడచ్చు. ఎప్పుడెప్పుడు దాని చావు కేక విందామా అని అనిపిస్తుంది. కేక బయటకు వస్తే అందరూ లేస్తారు. అందుకే డేవిడ్ ఆ జాగ్రత్త తీసుకుంటాడు. కేక బయటికి రాకుండా దాని ప్రాణం మాత్రమే బయటకొచ్చి గాల్లో కలిసిపోతుంది. ఏంటి ఇక్కడ తెచ్చారు? వాడెందుకు అక్కడ తెచ్చాడు? మర్డర్ ప్లాన్ ఏమైనా వేచి చచ్చారా? సరిగ్గా చెప్పి చావండి. మావాడు మర్డర్ చేయడానికి వెళ్ళాడు. చెప్పు మమ్మీ. హాస్పిటల్లో ఉన్నాను. అమ్మమ్మ గారు ఫోన్ చేసి ఉండమంటే తప్పలేదు. అవును మమ్మీ, అక్కడే ఉన్నాను. వచ్చేస్తాను. మార్నింగ్ అక్కడ డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను మా, సరేనా? మీరేమన్నా శవాన్ని పీకు తినే జాతిలో పుట్టి చచ్చారా? ఒక్క శవం చాలదా? అరవకు, అతను లోపలికి వెళ్ళాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,